మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో జనజీవంగా పూర్తిగా స్తంభించింది. ముఖ్యంగా తూర్పు శివారు ప్రాంతాల్లో గత 48 గంటల్లో ఏకంగా 380 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం అప్రమత్తమై హై అలర్ట్ ప్రకటించింది. ముంబై నగరంలో 300 మిల్లీమీటర్లు, పశ్చిమ శివార్లో 345 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. భారత వాతావరణ శాఖ జూలై 4 నుంచి 6 వరకు గతంలో జారీ చేసిన రెడ్ అలర్ట్ ను మంగళవారం నాటికి ఆరెంజ్ అలర్ట్ గా సవరించింది. అయినప్పటికీ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బీఎంసీ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. విపత్తు నిర్వహణ బృందాలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించేందుకు హై కెపాసిటీ పంపులను ఏర్పాటు చేశారు. బీఎంసీ కమిషనర్ అశ్విని భీడే కంట్రోల్ రూమ్ నుంచి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితులు, జరిగిన నష్టంపై చర్చించేందుకు ఈ నెల 9న బీఎంసీ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో అధికార యంత్రాంగం సన్నద్ధతపై ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. అత్యవసర పనులకు తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, చెట్లు, హోర్డింగులకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. బాధితుల సహాయం కోసం 1916 హెల్ప్ లైన్ నెంబర్ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.